ముస్లింసా మీరు? నేను ముస్లిమే. నాకు ముగ్గురు ఆడపిల్లలు. ఇలాంటి కొడుకులకి నీళ్ళు లేని చోటు గొంతు గేయాల. వాడికి బుద్ధి లేదా? వాడికి పిల్లలు వయసుకి వచ్చి ఉన్నాం, పిల్లలు ఉన్నారు. పెళ్లికి వచ్చిన పిల్లలు ఉన్నారు. పిల్లలు వయసు చూడట్లేదా? హిందూ ముస్లిం కిందికి వెళ్తా ఉన్నదన్న ఏ విధంగా చూడొచ్చు? హిందూ ముస్లిం ఏం లేదు, అందరూ ఒకటే. ఆడపిల్లలు అందరూ ఒకటే. ఆడపిల్లలకి న్యాయం చేయాలా. వీడికి రోడ్డు మీద నరకాల. ఇదే ఇంట్లో వాళ్ళు ఉండేది, ఇక్కడ ఉండి ఇక్కడ ఏదున్నా మొత్తం ఇక్కడ వాచ్మెన్ గా అపార్ట్మెంట్ లో ఏ ప్రాబ్లం ఉన్నా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఐరన్ చేయడం కానీ బట్టలు ఇవన్నీ చూసుకునే వాసులు అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇదే ఫ్లోర్ లో నుంచి లోపటి నుంచి అమ్మాయిని తోసేయడం జరిగిందని చెప్తాను. మరి గౌస్ ఇల్లు ఇదేనా? మరి చేసిన పనిని తప్పించుకోవడానికి గౌస్ అనే వ్యక్తి, అతనికి కూడా పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు. మరి కొంచెం సిగ్గుమానం అనేది ఉండాలి కదా. నాకు ముగ్గురు ఆడపిల్లలు. ఇలాంటి కొడుకులకి నీళ్ళు లేని చోటు గొంతు గేయాల. ముస్లింసా మీరు? నేను ముస్లిమే. నా పేరు మొహమ్మద్ మునీరుద్దీన్. ఓకే, సూపర్, మంచిగా చెప్తాను. అంటే కాదన్నా, ఇక్కడ అమ్మాయిని సరే ఆగిత్యానికి పాల్పడ్డాడు, ఆ 50 సంవత్సరాల వ్యక్తి కదా, ఏ విధంగా చూడొచ్చు? ఎలాంటి శిక్షలు పడితే బాగుంటది ఒక ముస్లిం వ్యక్తికి? గొంతు గేయాల. గల్ఫ్ కంట్రీలో ఎట్లా ఉంటది ఉరి శిక్ష, అట్లా గొంతు గేయాల వాళ్ళ. వాడికి బుద్ధి లేదా? వాడికి పెళ్లి అమ్మాయికి వాడు పిల్లలు వయసుకి వచ్చి ఉన్నాం, పిల్లలు ఉన్నారు. పెళ్లికి వచ్చిన పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు వయసు చూడట్లేదా? పెళ్లికి వచ్చిన పిల్లలు అంటే ఈ 12 సంవత్సరాల అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, ఒక మనుమరాల వయసు అనుకోవచ్చు. అవును, నా బిడ్డ లెక్క ఉండదు. నాకు కూడా నాకు చిన్న బిడ్డలే. నేను లేట్ మ్యారేజ్. ఈరోజు ఇది హిందూ ముస్లిం కిందికి వెళ్తా ఉన్నదన్న ఏ విధంగా చూడొచ్చు? హిందూ ముస్లిం ఏం లేదు, అందరూ ఒకటే. ఆడపిల్లలు అందరూ ఒకటే. ఆడపిల్లలకి న్యాయం చేయాలా. గల్ఫ్ కంట్రీలో ఎట్లా చేస్తారు, ఏ కంట్రీలో ఎట్లా చేస్తారు, మోడీ గారు ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఇలాంటి పిల్లలు వీడికి రోడ్డు మీద నరకాల. ఇదే మాట చెప్తున్నా నేను. అన్న, ఇంత ఘోరంగా బిల్డింగ్ మీదకి తోసేయడం కావచ్చు. ఇప్పుడు ఎవరైతే గౌస్ ఉన్నారో గౌస్కి ఎంతమంది పిల్లలు అన్న? నా గౌస్కి 8 పిల్లలు, 2 ముగ్గురు అని తెలుసు. ఓకే, ఏం చేస్తా ఉంటాడు గౌస్? అసలు గౌస్ గురించి ఏం చేస్తాడో ఏం చేయడు నాకు తెలియదు అన్న. ఐడియా లేదు. కానీ ఇంతకుముందు ఇలాంటి ఏమన్నా కేసులు ఉన్నాయా గౌస్ పైన? ఏంటి అసలు గౌస్కి ఏం కేసులు ఉన్నాయి ఏం తెలియదు. గౌస్ ఎక్కడ ఏం చేస్తాడో తెలియదు. ఇలాంటి వ్యక్తికి నది రోడ్డు మీద ఊరి శిక్ష వేయాలి. నేను అదే న్యాయం చేస్తాను. నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. నాకు 3 ఆడపిల్లలు, మగ పిల్లలు లేరు. ఒక పిల్ల 12 సంవత్సరాలు, ఒక పిల్ల 8 సంవత్సరాలు, ఒక పిల్ల 4 సంవత్సరాలు. మీ పేరు ఏంటన్నా? నా పేరు మొహమ్మద్ మునీరుద్దీన్. మునీరుద్దీన్ ఏం చెప్తా ఉన్నాడంటే, ఎవరైనా సరే ముస్లిం అయినా హిందూ అయినా రోడ్డు పైన ఇలాంటి అగిత్యానికి పాల్పడ్డ వ్యక్తులను రోడ్డు పైన బట్టలిప్పి ఉరికించి కొట్టాలి, నరకాలి. ఎక్కడైతే బయట గల్ఫ్ కంట్రీలలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేయాలి. మేమంతా ఒకటే, హిందూ ముస్లిం ఒకటే అని చెప్తా ఉన్నాడు ఆయన కూడా. ఇది ఏదేమైనా ఆయన కూడా గౌస్ ఎవరైతే ఉన్నారో గౌస్కి కూడా పిల్లలు ఉన్నారు, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి వచ్చిన అమ్మాయిలు ఉన్నారని చెప్తా ఉన్నాడు ఆయన. ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. నేను ఏమంటాను, అందరు ఈ విధంగానే స్పందించాలనేది ఇంటెన్షన్. అందరు ఈ విధంగానే స్పందించాలి అనేది ఒక ఇంటెన్షన్. ఇక్కడే ఇదే అపార్ట్మెంటు, ఇక్కడే వాళ్ళు ఉండేది. ఇక్కడ వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ కింద ఉంటారని చెప్తా ఉన్నారు. ఇక్కడ వాచ్మెన్గా ఉంటారు, ఇక్కడ బట్టలు ఇస్త్రీ చేయడం కానీ ఇది చేస్తూ ఉంటారని చెప్తా ఉన్నారు. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇది మనం ఒకసారి పైకి వెళ్ళి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తే ఇదే ఇల్లు అనుకుంటా వాళ్ళు ఉండేది, ఇదే ఇంట్లో వాళ్ళు ఉండేది. ఇక్కడ ఉండి ఇక్కడ ఏదున్నా మొత్తం ఇక్కడ వాచ్మెన్గా అపార్ట్మెంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఐరన్ చేయడం కానీ బట్టలు ఇవన్నీ చూసుకునే వాసులు అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఒకసారి 3rd ఫ్లోర్ ఏదైతే ఉందో ఒకసారి పైకి వెళ్ళి కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఒకసారి వచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏదైతే 3rd ఫ్లోర్లోనో 4th ఫ్లోర్లోనో ఈ గౌస్ ఎవరైతే ఉన్నారో ఇతను ఇక్కడే ఉంటారు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, కొంతమంది ఏమో ఆయన డ్రైవర్ అని చెప్తా ఉన్నారు, కొంతమంది ఏమో ఏదో ఆధార్ కార్డులు చేపిస్తూ ఉంటాడు, ఇంకేదో చేపిస్తూ ఉంటాడని కొంతమంది చెప్తా ఉన్నారు. మీకు బిల్డింగ్ పైకి వెళ్ళి కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి లిఫ్ట్ కూడా ఉంది ఇక్కడ. మరి ఎలా తీసుకెళ్ళిండు, మరి చూసుకోలేదా అమ్మాయి ఎక్కడ పోయిందని? అమ్మాయి సమ్మర్ హాలిడేస్లో వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇది నాకు తెలిసి 2nd ఫ్లోర్. ఇది పైన ఫ్లోర్ నుంచి ఈ అపార్ట్మెంట్లో ఉన్న అందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు ఉండకూడదు ఇక్కడ అనే ఉద్దేశంతో అందరినీ ఖాళీ చేయించారని చెప్తా ఉన్నారు. అయినా సరే మనం కొంచెం పర్మిషన్ తీసుకొని మీకు ప్రతిదీ బ్రీఫ్గా చూపించాలి కాబట్టి పైకి వెళ్ళి కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. గౌసు ఇక్కడ రెంట్కుంటా ఉన్నాడు. మరి అందరిని ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే ఏదైనా మీడియా వచ్చి అడావిడి జరుగుతుంది అనుకున్నారా ఏంది అని
తెలియట్లేదు. ఇదే ఫ్లోర్లో నుంచి లోపటి నుంచి అమ్మాయిని తోసేయడం జరిగిందని చెప్తాను. మరి గౌస్ ఇల్లు ఇదేనా మరి ఏంటనేది ఒక కన్ఫ్యూజన్ అవుతుంది. ఒకసారి పైన ఫ్లోర్కి వెళ్దాం, ఒకసారి పైనుంచి చూపించే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా ఈరోజు ఆ అమ్మాయిని ఇంటర్నల్గా బ్లీడింగ్ కావచ్చు, అమ్మాయికి బ్లీడింగ్ రావడంతో వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెకు డౌట్ రావడం జరిగిందని చెప్తా ఉన్నారు. అంటే అంతకన్నా ముందు వీళ్ళు అమ్మాయి కింద పడ్డది ఏదో కాలు జారి చేయి జారి అని అనుకున్నారు తప్ప వీళ్ళు కూడా ఈ విధంగా ఈ గౌస్ అనే వ్యక్తి ఇంత దరిద్రమైన పని చేస్తాడని వీళ్ళు కూడా ఊహించలేదు. ఒకసారి పైనుంచి చూపించే ప్రయత్నం చేస్తా. పైకి వెళ్ళి ఒకసారి అమ్మాయి చెయ్యిలు కాళ్ళు వెన్నుపూస విరిగిందని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న స్థానికులు. అండ్ ఒకసారి ఈ పైనుంచి చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. ఒకసారి ఈ పైకి తీసుకొచ్చే గౌస్ అనే వ్యక్తి అమ్మాయితో మిస్బిహేవియర్ చేసిండు, అమ్మాయి పైన బలవంతకరం చేసిండని చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచే అమ్మాయిని కిందికి తోసేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఒకసారి చూడండి, 3rd ఫ్లోర్ నుంచి అని చెప్తా ఉన్నారు. అంటే కింద ఫ్లోర్ నుంచి అమ్మాయిని అక్కడ పడేయడం జరిగింది. అది ఆటో డ్రైవర్ చూసిండని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న స్థానికులు వీళ్ళంతా కూడా. ఒక విధంగా చూస్తే అంటే చేసిన పనిని తప్పించుకోవడానికి గౌస్ అనే వ్యక్తి, అతనికి కూడా పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు. మరి కొంచెం సిగ్గుమానం అనేది ఉండాలి కదా. ఇక్కడ వాస్తవంగా ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఓకే అంతవరకు. మరి ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు ఆయన గౌసుకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు. మరి ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడో అర్థం కావట్లేదు, దరిద్రుడు అని తిడతా ఉన్నారు. ఇది ఎక్కడో కాదు, పెద్ద దూరం కూడా కాదు. ఇక్కడ నుంచి చూస్తే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. రోడ్డుకు చాలా దగ్గర, అంతా కొడితే ఒక 20 మీటర్ కూడా ఉండదు ఇక్కడికి. ఒకసారి రోడ్డు చూపించే ప్రయత్నం చేయి. బైపాస్ రోడ్ పక్కనే ఇది అపార్ట్మెంట్ ఉన్నది కూడా. 3rd ఫ్లోర్ నుంచి పడేస్తే అమ్మాయి 2 నుంచి 3 రోజులు స్ప్రోలో లేదని చెప్తా ఉన్నారు. 3 రోజుల తర్వాత వాళ్ళ మామయ్య, అంటే ఆమె ఎవరితో క్లోజ్గా ఉంటుందో అతనికి చెప్తే, అతను అడిగితే అప్పుడు నన్ను గౌస్ అనే వ్యక్తి నడుము టచ్ చేయడం కావచ్చు, లేదంటే ఇట్లా పర్సనల్ పార్ట్స్ ఈ విధంగా చేయడం జరిగింది, నాతో మిస్బిహేవియర్ చేశాడు అని చెప్తా ఉన్నారు. ఇదే గౌస్ కూడా 100%గా ఒప్పుకున్నాడు, ఇది నేను చేశానని ఒప్పుకున్నాడు, ఫోక్సో కేసు అయిందని చెప్తా ఉన్నారు. కానీ కేసులకే పరిమితమా ఇది? ఇలాంటి చిన్నపిల్లల మీద అగిత్యాలు చేసిన వాళ్ళకి కఠినమైన, అంటే ఇప్పుడు ఏదైతే అప్పట్లో ఎన్కౌంటర్ ఏదైతే దిశ ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో ఈ విషయంలో కూడా ఆ విధంగానే తీసుకోవాలి. ఇంకొకరు చెయ్యరు, దుబాయ్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఇక్కడ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా గట్టిగా అంటే కొట్లాడుతూ ఉన్నారు. ఈ విషయం మీద మేము స్టాండ్ తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఏదేమైనా గౌస్ అనే వ్యక్తికి 100%గా కంపల్సరీ ఉరిశిక్ష పడాలి. ఉరిశిక్ష పడేదాకా మేము ఊరుకునేది లేదని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి ఇక్కడ నుంచి కూడా మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాను నేను మీకు, ఎందుకంటే ప్రతి ఒక్కటి మీకు తెలియాలి కాబట్టి. ఇక్కడ నుంచి మేము ఇంకా చాలా దూరం వెళ్ళేది ఉంది. ఇది కంప్లీట్ అయిన వెంటనే ఈ వ్యక్తి కూడా ఇక్కడ మరి ఇక్కడ 50 సంవత్సరాల వ్యక్తికి కనీసము మరి గుర్తు రాలేదా? ఒక చిన్న పాప అమ్మాయిని ఎందుకు ఆ విధంగా, అంటే ఇక్కడ ఏమన్నా కక్ష పెట్టుకున్నాడు అనుకోవచ్చా, వాళ్ళకి పడదనుకోవచ్చా, లేదంటే ఏంటి? వాళ్ళంటే ఏదో ఐరన్ చేసుకొని ఏదో వాచ్మెన్గా బతికేటోళ్ళతో వీళ్ళకేంటి? చూడండి ఇక్కడ నుంచి చూస్తే చాలా దారుణంగా కనిపిస్తూ ఉన్నది. ఆ ప్లేస్ కూడా, అమ్మాయిని పడేసిన ప్లేస్ కూడా, అక్కడ బ్లడ్ ఏదైనా పోయిందా తెలియదు, అక్కడ ఉష్కే పోయడం జరిగింది. ఒకసారి కిందకి చూపి, అక్కడ ఉష్కే పోయడం జరిగింది. మరి అక్కడ ఏమైనా బ్లడ్ ఏమైనా అయిందా ఏంటి అనే విషయాలు తెలియట్లేదు. కానీ మొత్తం మీద ఇది పరిస్థితి, ఇక్కడ ఉన్న విషయాలు ఇది. ఒకసారి మొత్తం మీద ఇది ఇంకా కొన్ని విషయాలు, అంటే డ్రైవరు అని కొంతమంది అంటూ ఉన్నారు, స్థానికులు అన్న విషయాలు మీకు చెప్తా ఉన్నాం మేము. కొంతమంది డ్రైవర్ కాదు, ఆధార్ కార్డులు ఏదో చేస్తూ ఉంటాడని చెప్తా ఉన్నారు. 100%గా ఇలాంటి వరస్ట్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తులకు కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం నుంచి కావచ్చు, ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాలనేది ఇక్కడ ఉన్న స్థానికులు చాలా గట్టిగా కొట్లాడుతూ ఉన్నారు. ఆ అమ్మాయి తొందరగా కోలుకొని ఇంటికి రావాలని కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారని అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.